సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేద్దాం. రనీష్ గారు అడుగుతున్నారు, కిడ్నీల దగ్గర వాపు అని వస్తుంది, దానికి ఏమైనా పరిష్కార మార్గం ఉంది? కిడ్నీలకు సంబంధించిన సమస్యలు 4-5 రకాల సమస్యలు ఉంటాయి. ఒకటి కిడ్నీ వాపు లేకుండా ఎన్లార్జ్మెంట్. 2 కిడ్నీలో వచ్చేటువంటి కిడ్నీ నుంచి బయటకు వచ్చేటువంటి యూరిన్లో కేవలం యూరినే కాకుండా ప్రోటీన్లు కానీ ఇతర పదార్థాలు కానీ వెళ్ళిపోవడం, లేదా కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం, ఇట్లాంటివన్నీ కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలు. ఈ కిడ్నీ సంబంధించిన సమస్యలన్నిటి కూడా ఒకటే పరిష్కారం. కిడ్నీలు అనేవి ఏం చేస్తుంటే మన రక్తంలో ఉండేటువంటి మలినాలని వడగట్టి ఆ మలినాలని మూత్రం ద్వారా పంపిస్తుంటాయి, రక్తాన్ని శుభ్రం చేస్తుంటాయి. ఈ మూత్రం ద్వారా పంపించేటువంటి మలినాలు నీళ్ల రూపంలో ఉంటాయి. అంటే కిడ్నీలకి అధిష్టాన దేవత వరుణుడు అవుతాడు. వరుణుడు యొక్క ఆధీనంలో కిడ్నీలు పనిచేస్తాయి. కాబట్టి ఇక్కడ మనం వరుణదేవుడి యొక్క అనుగ్రహం మనం కిడ్నీలకు అందింపజేయాలి. అది పరిష్కారం ఏంటంటే దానికి ఒక రాగి చెంబు తీసుకోవాలి, ఒక రాగి ప్లేటు, పైన ఒక రాగి పూత, దాంతోపాటు మనకి ఒక మట్టి ప్రమిద, చిన్నది మట్టి ప్రమిద, 2 పెద్దది మట్టి మూకుడు, ఈ రకం వస్తువులు మనకు కావాలి. ఉదయం పూట ఏదో ఒక రోజున స్నానం చేసి ఆ రాగి చెంబు శుభ్రంగా తోమి దాని చుట్టూ గంధం పూసి 4 వైపులా కుంకుమతో బొట్టు పెట్టాలి. అదేవిధంగా కింద రాగి ప్లేటుకు బొట్టు పెట్టాలి, పైన రాగి మూతకి బొట్టు పెట్టాలి. ఇప్పుడు దీన్ని కిడ్నీ సమస్య వచ్చిన తర్వాత వంగడం కొంచెం కష్టం అవుతుంది, పెద్ద వయసులో వస్తుంది. కాబట్టి ఏదైనా ఒక టేబుల్ మీద ఈ రాగి ప్లేట్ పెట్టి దాంట్లో ఈ రాగి చెంబు పెట్టాలి. అప్పుడు దాని నిండా నీళ్లు నింపాలి, రాగి చెంబు కింద నిండా నీళ్లు నింపాలి. ఈ నీళ్లు కూడా మడిగా పట్టుకొని ఉండాలి. అంటే మనం రోజు తాగే నీళ్లు కాకుండా స్నానం చేసి అప్పుడు పట్టుకున్న నీళ్ళని ఆ రాగి చెంబులో పోయాలి. నీళ్లు పోసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు చల్లాలి, కొంచెం గంధం చల్లాలి, కొంచెం కుంకుమ చల్లాలి. దానిపైన ఈ రాగి మూత పెట్టాలి. ఇప్పుడు మనం ఈ కిడ్నీ సమస్యకు సంబంధించిన వరుణదేవుడిని మనం సిద్ధం చేసినట్టు. దాంట్లోకి మనం వరుణదేవుడు ఆవాహన చేయడం అంటే ఏంటి? ఒక అగరబత్తి చూపిస్తే కనుక అగరబత్తి వెలిగించి ఆ రాగి చెంబు 3 సార్లు అట్లా ప్రదర్శన చెప్పి చూపిస్తే కనుక దాంట్లోకి ఆ భగవంతుడు వస్తాడు. ఆ చూపించిన తర్వాత దానిపైన అంటే ఆ మూత పైన 5 తెల్లటి పూలు వేయాలి. దీని తర్వాత ఈ మట్టి ప్రమిద, మన ఇళ్లలో పెట్టుబడి కోసం వచ్చినటువంటి జాకెట్ ముక్కలు ఉంటాయి, వాటిని మనం ఉపయోగించుకోలేము, ఎవరికి ఇవ్వలేము. అట్లాంటి వాటిల్లో ఏదైనా ఒక ఎర్రటి జాకెట్ ముక్క తీసుకొని దాన్ని పీలికలుగా కత్తిరించి వాటితో చిన్న చిన్న ఒత్తులు తయారు చేసుకోవాలి. ఈ ఒత్తుల్ని ఆవు నెయ్యిలో నానబెట్టుకుంటే ఆ ఆవు నెయ్యి అంతా ఆ ఒత్తిలోకి ఎక్కుతుంది. అట్లా నానినటువంటి ఒత్తులను తీసుకొని ఈ మట్టి ప్రమిదలో ఒత్తి పెట్టి దాన్ని వెలిగించాలి. ఇప్పుడు ఒత్తి వెలిగించాం కాబట్టి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోయవలసిన అవసరం లేదు, ఆ ఒత్తికే ఆవు నెయ్యి ఉన్నది కాబట్టి అది అంటుకుంటుంది. అలా అంటుకున్న తర్వాత ఆ ఒత్తిని ఈ రాగి చెంపుకి అంటే ఆ దేవుడికి వరుణ దేవుడికి 5 సార్లు చేయి చూపించి నివేదన చేయాలి. ఇది అయిపోయిన తర్వాత ఒక మట్టి మూకుడు తీసుకోవాలి. ఆ మట్టి మూకుడు కూడా పక్కన పెట్టుకోవాలి, అంటే ఆ బల్ల మీదనే పెట్టాలి. దాని పక్కన ఒక పెద్ద గిన్నె నిండా నీళ్లు, ఒక సాంబారు గరిటో పప్పు గరిటో లాంటి గరిటో ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రాగి చెంబుకు నమస్కారం చేయాలి, రాగి చెంబును అట్లా తాకాలి, నమస్కారం చేయాలి, చెంపలేసుకోవాలి, ఒక గుంజి తీయాలి, ఒక పెద్ద గరిటె నీళ్లు ఆ మట్టి ముగ్గుల్లో పోయాలి. మళ్ళీ రాగి చెంబుకు నమస్కారం, చెంపలేసుకోవడం, ఒక గుంజి తీయటం, మళ్ళీ ఒక పెద్ద గరిటె నీళ్లు ముగ్గుల్లో పోయటం. ఇట్లా 12 సార్లు పోసిన తర్వాత ఆ నీళ్ళని రాగి చెంబుకు నైవేద్యం పెట్టాలి. దాంతో ఆ ప్రక్రియ అయిపోతుంది. ఇలా రోజుకు ఒకసారి చేస్తే 1-2 నెలల్లో ఆ సమస్య తగ్గుతుంది. ఒకవేళ మనకి త్వరితంగా సమస్యగా పరిష్కారం కావాలి, ఎక్కువసేపు మనం ఇబ్బంది పడలేకపోతున్నాం అనుకున్నప్పుడు రోజుకు 6 సార్లు 7 సార్లు 8 సార్లు ఈ ప్రక్రియ చేయాలి. ఇప్పుడు ఒకసారి చేసిన తర్వాత రెండోసారి చేయడం అంటే ఏంటంటే కాసిన చేతులు తడి చేసుకొని కళ్ళు తుడుచుకోవాలి, తడి చేతులతో చెవులు తుడుచుకోవాలి. ఇప్పుడు మనం ఈ మట్టి ప్రమిద, ఆ ప్రమిదలో ఉన్న ఆ వత్తిని తీసేయాలి, ఆ మూకుళ్ళు పోసిన 12 గరిటెల నీళ్ళు ఆ నీళ్ళు కూడా పారబోయాలి. మళ్ళీ ఆ రాగి చెంబుకు మళ్ళీ ఒక అగరబత్తి చూపించాలి, మళ్ళీ దానిపైన ఒక 5 తలపూలు వేయాలి, మళ్ళీ ఇంకొక వత్తి తీసుకోవాలి, ఆవు నెయ్యిలో ముంచిన వత్తి తీసుకోవాలి, అది ఆ మట్టి ప్రమిదలో పెట్టాలి, దాన్ని వెలిగించి చెంబుకు 5 సార్లు చేయి చూపించాలి, నివేదన చేయాలి. దాని తర్వాత మళ్ళీ మట్టి ముగ్గుడు పెట్టుకోవాలి, చెంబుకు నమస్కారం, చెంపలేసుకోవడం, ఒక గుంజి తీసుకోవడం, మళ్ళీ ఒక గరిటె నీళ్ళు మూకుల్లో పోయటం. అట్లా 12 సార్లు చేయాలి. 12 సార్లు పోసి నీళ్ళు ఆ రాగి చెంబుకు నైవేదన చేయాలి. ఇలా ప్రతిసారి మనం చేయటానికి ముందు కళ్ళు తుడుచుకొని తడి చేతుల్లో కళ్ళు చెవులు తుడుచుకోవడం, తర్వాత రాగి చెంబుకి అగరబత్తి చూపించి ప్రక్రియ ప్రారంభించాలి. అలా వీలైనన్ని సార్లు భోజనానికి ముందు అయితే ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. భోజనం చేసిన తర్వాత చేయాలంటే 4 గంటలు ఆగాలి, తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ప్రారంభించాలి. ఈ విధంగా వీలైనన్ని సార్లు చేసినందువల్ల
త్వరితంగా సమస్య పరిష్కారం అవుతుంది.